హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు నేను అటుకులతో ఒక హెల్దీ జ్యూస్ చేస్తున్నానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని పాలు పొయ్యి మీద పెట్టుకొని పాలు బాయిల్ చేసుకోవాలండి. ఒక పావు గ్లాస్ అటుకులు తీసుకోవాలండి. హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకోవాలండి. నేను కొలతకి ఈ చిన్న గ్లాస్ తీసుకున్నానండి. దీంతో ఇద్దరికి జ్యూస్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అటుకులు పెరుగు రెండు కలిపి 15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే ఇలా వస్తుందండి. దీన్ని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు 2 బాగా పండిన అరటిపళ్ళు తీసుకొని తొక్క వలుచుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత పాలు మరిగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ గ్లాస్తోనే 1.5 గ్లాసు పాలు తీసుకోవాలండి. పాలు చల్లారబెట్టుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీలో బ్లెండ్ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని అటుకులు పెరుగు నానబెట్టుకున్న మిశ్రమం వేసుకోవాలండి. ఇప్పుడు అరటిపళ్ళ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసుకోవాలండి, చల్లారబెట్టుకున్నవి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వచ్చిన పేస్ట్ అండి ఇది. ఆ మిగిలిన 1 గ్లాస్ పాలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన జ్యూస్ అండి ఇది. ఆ జ్యూస్ని ఒక గిన్నెలో పోసుకున్నానండి. ఇప్పుడు 2 స్పూన్ల తేనె వేసి బాగా కలుపుకుందామండి. అంతేనండి, హెల్తీ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి. ఒక గ్లాస్ తీసుకొని దాని చుట్టూరు తేనె అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు జ్యూస్ గ్లాసులో వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కట్ చేసిన బాదాం జీడిపప్పు వేసుకున్నానండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకుందామండి. కొంచెం తేనె పైన స్ప్రింకిల్ చేశానండి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ జ్యూస్ రెడీ. దీన్ని రోజు తాగితే రక్తహీనత సమస్య ఏర్పడదండి. అటుకుల్లో పీచు పదార్థం ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.